దేశంలో రిజర్వేషన్లు అనే అంశం చాలా కీలకం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ రిజర్వేషన్ల మీద ఎప్పటికీ కూడా కొన్ని పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. బీసీలు తమ రిజర్వేషన్లు కావాలని కల్పించాలని, ఎస్సీల్లోకి చేర్చాలని ఇలాగా. అయితే కొంతమంది ఒక వెర్షన్ కూడా వినిపిస్తూ ఉంటారు. అసలు రిజర్వేషన్ అనేది కులాల ఆధారంగా కాదు, స్థితిగతుల ఆధారంగా. అంటే ఎవరు నిరుపేదలు ఏంటి ఈ ఆధారంగా డిసైడ్ చేయండి అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే అది చెప్పడానికి సోషల్ మీడియా ప్రచారాన్ని పనికొస్తుంది కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. అయితే మతాలు మారినప్పుడు రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా అనే దాని మీద సుప్రీంకోర్టు తాజాగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఒక రకంగా ఇప్పుడు మత మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యన, అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ నిజంగా ఎస్సీ హోదా ఉంటుందా ఉండదా, క్రిస్టియన్ గానో కన్వర్ట్ అయితే క్రైస్తవ మతంలోకి వెళితే అంటే క్లియర్గా చెప్పేసింది క్రైస్తవ హోదా అయితే రద్దు అవుతుంది అనేది. అలాంటప్పుడు అట్రాసిటీలు ఇవన్నీ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా రద్దు అవుతాయి. అయితే ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యం అనేది ఒకటి. అయితే దీని వెనక దేని ఆధారంగా ఏ ఉద్దేశంతో అసలు సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పు ఇవ్వడానికి గల కారణం ఏంటి, వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో నలుగుతోంది. ఇప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది. అయితే వీళ్ళు చెప్పింది కూడా హిందూ, సిక్కు, బౌద్ధులకు మాత్రమే ఎస్సీ హోదా అనేది. అంటే నాకు అంత అవగాహన లేదు దీని మీద, ఆ మతాల్లోకి ఎంతవరకు మత మార్పిడి జరుగుద్ది అనేది. కానీ నా కళ్ళ ముందు కనిపించేది ఎక్కువ మనం చూసేది క్రైస్తవ మత మార్పిళ్ళు అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఆ హోదా తీసేయడం, రద్దు చేయడం ఏంటి ప్రధాన ఉద్దేశం? అంటే ఇక్కడ బేసిక్ గా కోర్టు ఏమీ చేయలే, కోర్టు ఏ రద్దు చేయలే. అవునా? చట్టంలో ఏముందో దాని ప్రకారం నీకు అర్హత లేదురా అబ్బాయి అని చెప్పింది అంతే. కోర్టు ప్రత్యేకించి ఆ చట్టాలు ఏం చేయలేదు, కొత్తగా ఏం చట్టం తీసుకురాలేదు, కొత్తగా ఏమీ ఒక తీర్పు ఇవ్వలేదు. చట్ట ప్రకారం ఏముందో అదే చెప్పింది తీర్పులో, గుర్తు చేసింది ఒక రకంగా. అంతే, ఇది ఉంది ఆల్రెడీ రాజ్యాంగం లేదు. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే అసలు ఫస్ట్ రిజర్వేషన్ అర్థం తెలియాలి. చాలా మంది మీరు అన్నట్టే ఆర్థిక వెనుకబాటును చూడాలి ఇది అంటారు. ఆర్థిక వెనుకబాటు ఇప్పుడు ఒక రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకున్నటువంటి అతను మనకి మామూలుగా పేదవాడిగానే కనబడతాడు. రోజుకి 10,000 బిజినెస్ చేస్తాడు, నెలకు 3 లక్షలు బిజినెస్ చేస్తాడు, మినిమం 10,000 వేసుకుంటాడు, 1,50,000 రూపాయలు లాభం వస్తుంది, లేదా కనీసం 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 40,000 జీతం. జీతంతో పోల్చుకుంటే అతను వెల్ సెటిల్డ్ కదా. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రిజర్వేషన్ ఇవ్వాలా, ఇతనికి రిజర్వేషన్ ఇవ్వాలా? ఎవరు డిసైడ్ చేస్తారు? ఇక్కడ యూపీలోనే ఎక్కడో ఒక టీ స్టాల్ అతను, మీరు చూసే ఉంటారు, రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. మీకు ఇప్పుడు కర్ణాటకలో మొన్న ఇప్పుడు అంతా క్యాష్ తీసుకుంటున్నారు రోడ్ల పక్కన. ఎందుకని జిఎస్టీ వాళ్ళు ఒక్కొక్క 1,50,000 రూపాయలకి ట్యాక్స్ కట్టాలని నోటీసులు ఇచ్చారు. ఏడాది 1,50,000 బిజినెస్ చేశారు. అది వీటి వల్ల తెలిసింది. అవును, అందుకని ఇప్పుడు క్యాష్ తీసుకుంటున్నారు. 40 లక్షలు ఎంతో జిఎస్టీ కట్టమన్నారంటే అతనికి. అట్లాగే పానీపూరి అమ్మేవాళ్ళు. అవును, ఇట్లాంటి లెక్కలు ఉంటాయి. అది సాధ్యం కాదు. కాబట్టి ఇంకోటి అది ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. ఇప్పుడు ఒక ముఠా కూలి రోజుకి కనీసం 1,000 రూపాయలు సంపాదిస్తాడు. 30,000 యాజ్ పర్ నామ్స్ అయితే కనుక అతను పేదోడు కాదు. కానీ అతని వర్క్ పరంగా చూస్తే పేదరికమే కదా అది. మనం చేయలేం కదా, మూట మోయలేం కదా. రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? అట్లాంటి ప్రాతిపదిక కాదు. అసలు రిజర్వేషన్ పెట్టిన పర్పస్ ఏంటంటే కుల వివక్షకి గురి కావడం. అంటే ఒక దళితుడు కాబట్టి ఒక మాలనినో ఒక మాదికనినో వాళ్ళని ఊర్లోకి రానియకుండా ఊరు చివరన వెలివాడలు ఎందుకు కట్టారు? తప్పు కదా అది. ఇప్పుడు మనందరం బ్రాహ్మణ, రెడ్డి ఇట్లా మనందరం ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఉంటున్నాం, వాళ్ళని మాత్రమే దూరం. పైగా మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఎత్తి పొయ్యాలి వాళ్ళకి పోసే, అంటే అసలు పోయినిచ్చేవాళ్ళు. అంతకుముందు అయితే అసలు పోయినిచ్చేవాళ్ళే కదా, దూరంగా ఉండాలి. మా చిన్నప్పుడు చూసింది కొంతమంది ఇళ్లలో ఎత్తిపోయడాలు చూసాము. ఏందది అని తిట్టుకునే వాళ్ళం. అడిగితే నీకేం తెలియదు పో అని 4 కొట్టేవాళ్ళు. అట్లాగే లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు రావడానికి ఇంట్లో ఒక ఇది ఉంటది, సందులాగా, అట్టించిన వాళ్ళు వెళ్ళాక నీళ్లు చల్లుకుని వెళ్ళే వాళ్ళని చూసాం మేము. ఈ దరిద్రాలన్నీ చూసినప్పుడు నాలాంటి వాడికి కడుపు మండేది. ఏంది ఇది, వాళ్ళు మనుషులు మనం మనుషులు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఆడుకునేవాడిని నేను, అట్లాగే వెళ్ళి ఆడద్దని తిట్టేవాళ్ళు. అట్లాంటివి చూసినటువంటి వాళ్ళు కుల వివక్షకు గురయ్యింది సమాజం. ఆ కుల వివక్ష కారణంగా ఎందుకు వచ్చింది? ఆ కుల వివక్ష పోవడానికి ఏం చేయాలి? మనిషి మెదడులో మార్పు రావాలి, లేదా వాళ్ళు ఎదిగితే అప్పుడు కొంత మార్పు వస్తుంది. వాళ్ళు ఎలా ఎదగాలి? ఆర్థికంగా ఎదగాల, చదువు పరంగా ఎదగాల, ఉద్యోగాల పరంగా ఎదగాల. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ పెట్టింది అందుకు, చదువుల్లో రిజర్వేషన్ పెట్టింది అందుకు.
ఇప్పుడు నువ్వు ఎంబీబీఎస్ఏ, అతను ఎంబీబీఎస్ఏ. నువ్వు ప్రభుత్వ ఉద్యోగివే, అతను ప్రభుత్వ ఉద్యోగి. నువ్వు ఐఏఎస్ఏ, అతను ఐఏఎస్ఏ. కానీ ఇవాళకి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కుల వివక్ష వాటికి కూడా సమాజంలో ఎట్టుందో. మీరు ఐఏఎస్ ఐపీఎస్లో దళిత బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతమందికి మెయిన్ పోస్టింగ్లు వేస్తున్నారు, లైమ్ లైట్ పోస్టింగ్లు వేస్తున్నారు. స్వార్థాలకు వాడుకునేటప్పుడు వాడుతున్నారు పోలీసు అధికారులు దళిత సామాజిక వర్గాన్ని. కానీ వీడప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ ఎవరు? విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎంతమంది దళితులకు ఇచ్చారు? నాకు తెలిసి నేను మొత్తం కెరీర్లో చూసింది కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు బాపట్ల ఎంపీ ఉన్నారు కదా, ఆయనకి ఇచ్చింది. రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చింది. అంటే ప్రభుత్వపు ఆలోచన బట్టి ఉంటుంది, లేకపోతే అక్కడ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. అంతకుముందు డిటి నాయక్ ఇచ్చారు, ఎస్టీ. అట్లాగా అంటే ఆఫీసర్లు ప్రూవ్ చేసుకున్నారు. డిటి నాయక్ బాగా ప్రూవ్ చేసుకున్నారు, కృష్ణప్రసాద్ బాగా ప్రూవ్ చేసుకున్నారు కదా. ఇట్లాగా ఓన్లీ కమ్మ సామాజిక వర్గం లేకపోతే రెడ్డి సామాజిక వర్గం అయితేనే సక్సెస్ కాదే. ఐపీఎస్లో అన్ని రకాలుగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి, మనకి ఇవ్వాలిగా ఛాయిస్. కలెక్టర్లు అయినా సరే వాళ్ళకున్న కమిట్మెంట్ లెవెల్స్ ఇక్కడ ఏం తేడా ఉంది? ఇవాళకి కూడా వివక్ష ఉంది, కుల వివక్ష ఉన్నత పదవుల్లో ఉంది, ప్రభుత్వాల్లో ఉంది. కాబట్టి రిజర్వేషన్. అయితే మత మార్పిడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఈ కుల వివక్షను తట్టుకోలేక మతం మారారు చాలా మంది. ఇవాళ సరిగ్గా గనక మనం ఎస్సీ ఎస్టీలో లెక్క తీస్తే 80% మంది క్రిస్టియన్సే ఉంటారు. 70 నుంచి 80% మంది క్రిస్టియన్సే ఉంటారు. పేరు ఇంటి దగ్గర మేరీ, యేసు ఇట్లాంటి రికార్డుల్లో లక్ష్మమ్మ, రాములమ్మ, అనంతమ్మ ఇట్లాగా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, రిజర్వేషన్ పరంగా ప్రాబ్లం రానియకుండా ఉండడం కోసం పెట్టుకొచ్చారు. నిజంగా భారతదేశంలో గత 70 ఏళ్లలో జరిగినటువంటి అంటే అసలు ఈ కుల వివక్ష అనేది మనకు అలవాటు చేసినోడు బ్రిటిష్ వాడు. మన రామాయణంలో కానీ భారతంలో కానీ సైన్యంలో పనిచేసే వాళ్ళలో నువ్వు ఈ కులం వాడివి కాబట్టి నిన్ను వెలివేస్తున్నావని ఏమన్నా అన్నారా? తక్కువ ఎక్కువలు చూడబడ్డారు కర్ణుడు ఇది. కాకపోతే అది అహంభావంతో మాట్లాడిన వాడి మాట తప్ప. అతనికి రాజరికమే ఇచ్చాడు కదా మరి దుర్యోధనుడు. కర్ణుడిని అవమానించినటువంటి భీముడికి అహంకారంతో మాట్లాడాడు. కానీ అక్కడ తనతో సమానమైన హోదా ఇచ్చిన దుర్యోధనుడు మరి క్షత్రియుడే కదా. కాబట్టి అక్కడ ఆ పోరాటం ఉంది, ఆర్థిక స్థిరత్వం ఈ లెక్కలు ఉన్నాయి. కుల వివక్ష కాదు అక్కడ. సైన్యంలో మహాభారతంలో నువ్వు ఈ కులపు రాజు కాబట్టి నిన్ను దూరం అనేం లేదు కదా, ఆ లెక్కన ఉంది. రామాయణ భారతాల నాడు లేదు. ఇప్పుడు ఆంజనేయ స్వామి రాముడిని భుజానెక్కించుకుని కదా యుద్ధం చేసినటువంటిది. మరి ఎస్టీ కదా వానర్ లెక్కనైతే గనక ఇట్లాగే ఏమైనా ఉందంటే ఆనాడు శబరి దగ్గర ఎంగిలి తిన్న ఎన్ని ఏం లేదు. ఆనాడు కుల వివక్షలకు సంబంధించి లేదు. తర్వాతన బ్రిటిష్ అంతే 18 అంతకు ముందు అవన్నీ కూడా ఏంటంటే వృత్తుల వారిగా. ఈవెన్ మన వివాహ వ్యవస్థలో కూడా తాళిబొట్టు తయారు చేసే కంసాలి ఇంటికి మనం ఇది కట్టుకుని వెళ్తాం, దారిలో గుడ్డలు పరుచుకుంటూ దాని మీద నడుచుకుంటూ వెళ్తాం, పైన ఒక దుప్పటి పెట్టుకుని లేకపోతే మామూలుగా టెంట్ పెట్టుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన ఆడపిల్ల చేత ఆయనకి కాళ్ళకి దండం పెట్టిస్తాం, ఆశీర్వచనం ఇప్పిస్తాం. అలాగే పెద్ద మనిషి అయినప్పుడు మంగళి వచ్చి మనకు ఆశీర్వదిస్తుంది, రజకులు. ఇవన్నీ ఒక సిస్టమ్ నడిచిన కులంలో అన్ని కులాలకి తగిన గౌరవం అనేది మన వ్యవస్థలో నడిచింది. కానీ కాలక్రమేణా బ్రిటిష్ వాడు ఏం చేశాడు, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చింది, పంది మాంసంతో కూడినటువంటి కొవ్వు పూసారని చెప్పి ముస్లింలు, ఆవు మాంసంతో కూడిన కొవ్వు పూసారు తోటాలకని చెప్పి హిందువులు వ్యతిరేకించారు. ఒక్కసారిగా ఈ తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చే స్థాయికి వచ్చింది. ఇది ప్రపంచమంతా విస్తరిస్తుందని భయం వేసింది. అప్పుడు మెకాలే విద్యా విధానం ఇంపాక్ట్ తీసుకొచ్చారు. ఎట్లాగా మనకు ఆలోచించే జ్ఞానం లేకుండా మన విద్యా వ్యవస్థని పక్కన పెట్టేసి పూర్తిగా వాళ్ళదే చదువుకునేటట్టు చేసి కులాన్ని అంటే ఈ వృత్తిని కులం కిందన లెక్కేశారు. వృత్తిని కులం కింద వేసి ఇప్పుడు ఓ పంతులు గారిని వెళ్తారు, ఏందా ఆడికి నువ్వు మాట్లాడేది, ఆడి స్థాయి అంతా నువ్వెంత అని ఇతనికి చెబితే బ్రిటిష్ దొరగారు ఈ పంతులు గారికి ఇంత చెప్తే పంతులు గారు ఏం ఫీల్ అయిపోతాడు, నాకు ఆయనతో సమాన హోదా ఇస్తున్నాడు బ్రిటిష్ వాడితో హోదా, అధికారితో హోదా, ఈడు బచ్చాగడు కావాల్సేమో అనుకుంటాడు. ఇట్లాగా కులాల మధ్య చిచ్చు రేపారు మునసబులు, కర్ణములు, బ్రాహ్మిన్స్. ఇట్లాగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానం. దాంట్లో మనం
అతిశయానికి పోయాం. మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ఎక్కువ ఊహించేసుకో. ఆ ఎక్కువ ఊహలతో మనం ఈ కుల వివక్షను పెంచుకుంటూ వచ్చాం. ఈ కుల వివక్ష ఇంపాక్ట్తో పాటు వాళ్ళ క్రిస్టియానిటీని డెవలప్ చేయడానికి అది వినియోగించారు వాళ్ళు. ఇదిగో చూసా వీడే రెచ్చగొడతాడు, నువ్వేంది ఆ కుల పొడికి తగ్గే విలువ ఇవ్వడం ఏంటి అని చెప్పి, నువ్వు స్నానం చేసిరా అని చెప్పు, స్నానం చేయకుండా కంపు కొడుతుంది గుడికి వస్తే అంటారు. వీళ్ళు ఈ అర్చకుడు పంతులు గారు ఏమైనా నువ్వు స్నానం చేయకుండా వస్తే బాగోదు ఒప్పుకొని నేను దేవుడు ఒప్పుకోడు అన్నాడు అనుకో, నువ్వు చర్చికి స్నానం చేయకుండా నీకేం ప్రాబ్లం అనేవాడు. ఓహో మనకి తగిన గౌరవం అక్కడ లభిస్తుంది ఇక్కడ రాదు అన్నటువంటి ఫీలింగ్ పెరిగింది. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా స్నానం చేయకుండా ప్రార్థనలకు వెళ్తారా? చర్చిల దగ్గర చక్కగా స్నానం చేసి నీట్గా అలంకరించుకుని వెళ్తారు. ఒకప్పుడు మరి గుడికి అట్లా రమ్మనం అంటే గుడి తప్పెట్టయింది. ఇట్లాగా వివక్షను క్రియేట్ చేశారు. మనం వాళ్ళ ట్రాప్ లో పడి మనలో మనం కొట్టుకు సత్యం. ఈ కొట్టుకు సచ్చిన క్రమంలో వాళ్ళ మతాన్ని వాళ్ళు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఇలా వ్యాప్తి అయినటువంటి మతంలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ చేర్చుకుంటూ వెళ్ళారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు దళితుడే కదా, ఆయన అందుకే స్పష్టంగా రాశారు మతపరమైనటువంటిది క్రిస్టియానిటీకి ఆయన ఎందుకు వెళ్ళాలా, ఆయన బౌద్ధమే తీసుకున్నాడు, హిందుత్వంలోని తెగైనటువంటి బౌద్ధమే తీసుకున్నాడు. తద్వారా ఆ రోజున ఇలా మత మార్పిని వ్యతిరేకించాడు ఆయన. ఈ వేళ రోజున అందుకనినే ఈ తర్వాత కాలంలో మనకేమైందంటే కాంగ్రెస్ పరిపాలన ఉంటాం, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది కాస్త ఈ మతాల పరమైనటువంటి ద్వారా ఓట్లు మనం వాళ్ళని రెచ్చగొడితే ఓట్లు వస్తాయి అన్న కోణంలో నుంచి తీసుకురావడం, ఈ ఎస్సీ ఎస్టీలకి మంచి చేయడానికి ప్రభుత్వపు డబ్బులు పెట్టకుండా ఎలా తప్పించుకోవచ్చు అనేది వీళ్ళు ప్లాన్ వేశారు. విదేశీ ఫండింగ్ వాళ్ళు తెచ్చుకోవచ్చు, విదేశీ ఫండింగ్తో వీళ్ళు మతం మారిపోతే విదేశీ ఫండింగ్ వాళ్ళు ఇచ్చుకుంటారు, మన జోలికి రారు అన్నటువంటి ఉద్దేశంతో క్రైస్తవ సంస్థను ప్రోత్సహించారు. విద్య మనం స్కూల్ గవర్నమెంట్ పెట్టక్కర్లా, వాళ్ళు పెడతారు మిషనరీ, మనం ఏం చేయక్కర్లో ల్యాండ్ ఇస్తే చాలు ఆడే కట్టుకుంటాడు, వీళ్ళకి తిండి కూడా వాళ్ళే పెడతారు, దాన్ని మనకి ప్రాబ్లం తగ్గిపోతుంది కదా. ఇట్లాగా వీళ్ళ ఖర్చు తగ్గించుకోవడానికి మతపరమైనటువంటి విద్యా బోధన, మతపరమైన వైద్య విధానాన్ని ప్రోత్సహించారు. వాళ్ళు కూడా తెలివిగా ఏం చేశారు, విదేశాల నుండి ఫండింగ్ తెచ్చుకుంటూ, ఇదిగో నువ్వు మా మతంలోకి వస్తేనే నీకు మంచి బిడ్డ పడతాడు, నా మతంలోకి వస్తే నీకు మంచి చదువు వస్తుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అక్కడ నీకు హిందువులకి సంబంధించిన రామాయణమో భారతమో లేకపోతే భాగవతమో చదివించకూడదు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. కానీ క్రిస్టియన్ స్కూల్లో మాత్రం క్రిస్టియన్ ప్రార్థన చేయొచ్చు, ముస్లిం స్కూల్లో ముస్లిం ప్రార్థన చేయొచ్చు, ఈవెన్ హిందువులు చేరినా కూడా అక్కడ ఆ ప్రార్థన చెయ్యాలి ఆ స్కూల్ యాజమాన్యం లెక్కన. ఇలాంటిది నిదానంగా మనకి 70 ఏళ్లలో అలా ఒక దారికి తెచ్చేశారు. ఇప్పుడు క్రమంగా ఏమైపోయింది, ఇది దుర్వినియోగం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చాక దుర్వినియోగం మిగిలింది. ఇది ఎలాంటి దుర్వినియోగము, నువ్వు ఇప్పుడు వాస్తవంగా మనం రోడ్డు మీద ఏదో ఆటోలో వెళ్ళాం, అతనితో ఏదో గొడవ పడింది, ఎందుకంటే మనం ఇక్కడ ఆపమంటే అతను ఆపలేదు, లేకపోతే దురుసుగా బండి తోలుతున్నాడు, నువ్వు ఆగవయ్యా అంటే కనుక లేదన్నాడు, సరే నేను ఇక్కడ దిగిపోతా పో నీకు డబ్బులు ఇస్తానన్నావు. ఇతను తర్వాత వెళ్ళి కేసు పెడతాడు, నన్ను ఎస్సీ అని కులం పేరుతో దూషించాడు, ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి? డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ, ఆయనకి తీరిక ఉండదు. సరే మీరు ఆయనకి ఎంతో కొంత ఇచ్చేసి సెట్ చేసుకోండి అంటారు. ఇక్కడ మనం చెయ్యని తప్పుకు పెనాల్టీ కట్టాలి. కులం తెలిసి తిట్టే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, తప్పులేదు. నువ్వు కులాన్ని తెలిసి వివక్ష చూపెట్టడం తప్పే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ నీకు ఎవరో కూడా తెలియదు, అతను ఎస్సీ అయ్యి ఉన్నది నీకు తెలియదు, అతను వ్యాపారస్తుడో ఉద్యోగస్తుడో ఎవరినో, మనం మన సహజ సిద్ధమైనటువంటి ఇష్యూస్ వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది. కానీ దాంట్లో కుల వివక్షను తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఇది అట్లాంటిదే. ఒక పాస్టర్ గారు తను చేసిన ఒక మంచి పని ఏంటి అంటే తను పాస్టర్ని ఒప్పుకున్నాడు అక్కడ. అలా ఒప్పుకోకుండా ఉంటే గనక ఈ కేసే ఉండేది. అదే జనరల్ గా ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే చాలా వరకు మత మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు హిందువులు కూడా క్రిస్టియన్ చర్చికి వెళ్తారు, వాళ్ళు మన దేవుడిని వదిలేసి ఆ దేవుడిని పూజిస్తున్నారు, అంత అయిపోయింది. కానీ ఏదైనా ఒక జాబ్ కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైనా అయినప్పుడు అక్కడ రిలీజియన్ ఏంటి అంటే వాళ్ళు హిందూ అని రాసేస్తారు. ఇప్పుడు క్యాస్ట్ అంటే ఓకే, మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, అది పెట్టుకుంటా దాని ఆధారంగా మనం ఇప్పటివరకు అనుకున్నట్టు ఆ రిజర్వేషన్స్ వస్తాయి. కానీ ఇక్కడ హీజ్ ఏ క్రిస్టియన్ ఆర్ హిందూ అనేది హౌ టు డిసైడ్ దెమ్ అక్కడ, అంటే దానికి ఏమన్నా ఉంటుందా? అంటే పుట్టినప్పుడు ఏ కులం ఉంటుందో అదే ఉంటది, అది ఓకే, కులం ఓకే, మతం మారితే వాళ్ళు దాంట్లో రికార్డు చేస్తే తేడా. కానీ ఎంతమంది చేస్తున్నారు? 90% చేయరనే చెప్తున్నా నేను. ఎప్పుడు చేస్తారు అంటే మన చంద్రబాబు గారు కూడా మొన్న ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తింపజేస్తామని.
అంతకుముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు, కాంగ్రెస్ సోనియా గాంధీ హామీ ఇచ్చింది. అవి ఇంక ఓట్ బ్యాంక్ రాజకీయాలు. అది అలా చేస్తే చట్టం చేస్తే సాధ్యం అవుతుంది. చట్టం చేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ 2 సార్లు, బీజేపీ అడ్డుకుంది. అప్పుడు రాజ్యాంగాన్ని మార్చినట్టు అవుతుంది, అంతే సవరణ చేయాలి, రాజ్యాంగ స్ఫూర్తిని మార్చినట్టు. రాజ్యాంగం ప్రకారం మొదట్లో ఉట్టి మత మార్పిడి ఏదైనా తప్పే. తర్వాత కాలంలో బౌద్ధంలోకి వెళ్ళినా, జైనంలోకి వెళ్ళినా, సిక్కుల్లోకి వెళ్ళినా హిందూ ఉప మతాలే కాబట్టి అవి వాటిట్లలోకి వెళ్ళినా సరే ఎస్సీగానే పరిగణిస్తారు, SC/ST అని రాశారు, చట్టాలు చేశారు. నేను కోర్టు కూడా అందేంటి, చట్టం వచ్చేదాకా మీకు కుదరదు అని చెప్పింది. చట్టం లేదు ఇక్కడ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేసేస్తుంది ఎస్సీ ఇది. కాబట్టి కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది అది, మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టు ఇవన్నీ. కానీ ముందు చేసి పడేస్తుంది. ఇప్పుడు ఇదివరకు ముస్లింలకు రిజర్వేషన్ లేదు, రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లిం రిజర్వేషన్ పెట్టాడు, కోర్టు కొట్టేసింది. అప్పుడు ఏం చేశాడు అతను తెలివిగా, బీసీలకు 46%, BC SC ST కలిపి 46% రిజర్వేషన్ ఉంది. కోర్టు ఏమంది 50% లోపు రిజర్వేషన్ ఉండాలని చెప్పి ముస్లింలని కులాల కిందకి కట్టి BCE అని, ఏది దూదేకులు సాహిబు, అత్తర్ సాహిబ్ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని కుల ప్రాతిపదికన, వాళ్ళు మతం కాదు అంటూ కుల ప్రాతిపదికన అంటూ వాళ్ళకి BCE ఇచ్చాడు. ముస్లిముల్లో ఉన్న కులాలని, ముస్లింల కులం ఏడ ఉంది మరి నీకు? అదే కదా, ముస్లిముల్లో అయితే 2 వర్గాలు ఉంటాయి, షియాలా, సున్నీలా, అహ్మదీలా ఇట్లా. కానీ అక్కడ కుల ప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చాడు. ఇట్లా రాజకీయంగా చేస్తారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు మొన్న TTDలో అన్య మతస్థుల్ని తొలగిస్తున్నామని చైర్మన్ గారు ప్రకటించారు. అక్కడ కూడా ఇప్పుడు ఇదే పాయింట్, చాలా మంది తెలియదు, అంటే వాళ్ళు హిందూ అని పెట్టుకుంటారు, జాబ్ చేసుకుంటారు. తర్వాత అప్పుడు ఒక ఆయన ఎవరో చర్చిలో ఉంటే సడన్ గా చూశారు అని తర్వాత ఆయన్ని తీశారు, ఇలా జరిగింది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ లేదు కానీ వాళ్ళ మీద ఏమన్నా ఒక ఇలాంటిది ఏమన్నా పెడతారా? వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారని తెలుసుకుని వాళ్ళని తొలగించడం ఇలాంటివి ఏమన్నా చేయొచ్చా? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో తరహాలో మార్పు జరుగుతుంది. లేదంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నా ఏం చేయదు. ఇప్పుడు తిరుపతిలో, తిరుమలలో, TTDలో 2 రకాలైన మతాల లెక్కలు ఉన్నాయి. ఒకటి, గతంలో మన రాష్ట్ర ప్రభుత్వపు చట్టాలు ఎట్లుంటాయో అట్లాగే రిక్రూట్మెంట్స్ ఉంది అక్కడ. ప్రభుత్వంలో నువ్వు మతం ప్రాతిపదికన ఉద్యోగం తీసుకోరు, మామూలుగా రిజర్వేషన్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు నడుస్తాయి. అలాగే ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా వచ్చారు టీచర్లుగా, అలాంటి ఇట్లా. వాళ్ళది ఆ విషయం మీద వచ్చిన గొడవ తర్వాత రాజశేఖర్ గారు నేను రిక్రూట్ చేయలేదు, ఇది ఎట్లా వచ్చారు అంటే ఇట్లాగ చట్ట ప్రకారం అండి అని చెప్పారు. అది అన్నాక అయితే దానికి సపరేట్ చట్టం తెచ్చాడు అతను. ఇక పైన ఓన్లీ హిందువులు మాత్రమే అలౌడ్ అని చట్టం రాజశేఖర రెడ్డి తెచ్చాడు. తెస్తే దాన్ని సవాల్ చేస్తే కూడా కోర్టు ఓన్లీ మరి హిందూ గుళ్ళో హిందువులు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారా, అది డబ్బులేమి, అప్పుడు ప్రభుత్వం ఏం వాదించింది, రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే, డబ్బులు ప్రభుత్వం నుంచి మనం 10 పైసలు ఇయ్యము, అది భక్తులు వేసిన విరాళాల నుంచి నడిచేది కాబట్టి అది దాళ్ళకే వర్తిస్తుంది అని చెప్పి దాంతో ఇక కోర్టు కూడా మరి దానికి ఏం చెప్పేసి అప్పటి నుంచినే అక్కడ అన్య మతస్థుల రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అంటే SC STలు ఇందులో ఉద్యోగం చేస్తూ అక్కడికి వెళ్తుంటారు చర్చిలకి. ఇది ఎవరు ఐడెంటిఫై చేస్తున్నారు? హిందూ సంఘాలు ఐడెంటిఫై చేస్తున్నాయి. దానికి వీళ్ళేమి భాష్యం చెప్తున్నారు, ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రాన మతం అయిపోయినట్టు కాదు. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు గారు మసీదుకి వెళ్తున్నారు, లేకపోతే చర్చికి వస్తున్నాడు ఆయన కూడా ప్రార్థనలకనీనో దీనికనీనో, మరి ఆయన మతం మారిపోయినట్టేనా? ఇప్పుడు రంజాన్కి ఇది పెట్టారు ఇఫ్తార్ విందు బీజేపీ వాళ్ళు మతం మారినట్టేనా? అట్లా కాదు, ఇది అలా చూడొద్దు అనేటటువంటి ఒక ఇద్దేస్తారు. అంటే వీళ్ళు వెళ్ళినా ఇంట్లో మాత్రం హిందూ పూజలే చేస్తారు కదా, ఇంట్లో ఏమి పెట్టుకొని చేయరు కదా. అదంతా ఎవరు జడ్జిమెంట్ ఇవ్వాలి? బేసిక్ గా ఇది MRO ఇవ్వాలి. అది MRO దీనికి ఏం చేయాలా? నా దృష్టిలో అయితే ఈ తెలుగుదేశం నిజంగా కమిట్మెంట్ ఉంటే ఈ ప్రభుత్వం, ఎందుకంటే జగన్ వస్తే చేయడు నోడు కాబట్టి వీళ్ళు చెయ్యగలిగితే 3 సభ్య కమిటీ, రెవెన్యూ, పోలీసు, తర్వాతన ఈ దాన్ని ఏమంటారు సామాజిక సేవా విభాగం, సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురుతో కలిపి ఒక కమిటీ వేసి, లేదా మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్, రెవెన్యూ, పోలీస్, ఈ ముగ్గురుతో ఒక కమిటీ వేసి ఆ ఏరియాలో ప్రభుత్వ ఉద్యోగి, SC ఉద్యోగి ఎవరైనా రాష్ట్రం అంతా SC or ST ఉద్యోగి చర్చికి వెళ్తున్నాడు, ఇంట్లో హిందూ ప్రార్థన చెయ్యట్లేదు, చర్చికి వెళ్తున్నాడు, ప్రార్థన చేయకపోవచ్చు, హీ హావ్ దట్ రైట్,
నాస్తికుడు అవ్వచ్చు, హేతువాద అవ్వచ్చు, అదే ఓకే, అవును. దానికేం అభ్యంతరం లేదు. కానీ చర్చికి వెళ్తున్నాడు ఎస్సీ రిజర్వేషన్ పొందుతూ అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాక్ష్య ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వెరిఫై చేసి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారన్నప్పుడు వాళ్ళకున్న ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తా ఈ త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నిర్ణయం ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతుందంటూ అసెంబ్లీలో చట్టం చేయాలి. అది బీజేపీ పాలిత రాష్ట్రాలు నడుస్తున్నాయి. ఓకే, ఉందా ఆల్రెడీ? అంటే ఇట్లాగ కమిటీలు వేయలేదు, వాళ్ళు అట్లాగా కంప్లైంట్ వస్తే వెరిఫై చేసి చేసేస్తున్నారు, రెవెన్యూ శాఖ చేతనే చేసేస్తున్నారు. మనం ఇక్కడ కొంత లిబరల్ గా ఉంటాం కాబట్టి త్రిసభ్య కమిటీ వేసి చేస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. అప్పుడు చాలా వరకు చర్చలకి జనం తగ్గుతారు. కానీ ఎస్సీ ఎస్టీ ఓట్లు పోతాయి వీళ్ళకి, కాబట్టి వీళ్ళు చెయ్యరు. చెయ్యాలి అనుకుంటే నేను అందుకే అంటుంది, 2 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే అప్పుడు ఇట్లాంటి ఒక కమిటీ వేసి యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, చర్చికి వెళ్ళినంత మాత్రాన ఇది అవుతారా అన్నటువంటిది. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఇంట్లో పూజ చేస్తారు, ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? చంద్రబాబు గారు మసీదుకి వెళ్ళినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గుడికి వచ్చిన సర్టిఫికెట్. కాబట్టి అది ఎవడు ధృవీకరించలేరు. ఈ ధృవీకరణ ఒక కమిటీతో చేయాలి, ఇట్లాంటివి చేయగలగాలి. ఇప్పుడు ఇందులో జరిగిందల్లా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం వల్ల అతను హైకోర్టులో సవాల్ చేసినప్పుడు నేను ఎస్సీని సో మాల సామాజిక వర్గం ఏదో అంటూ అతను సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఎంఆర్ఓ ఎట్టిస్తాడయా, నువ్వు పాస్టర్ గా చేస్తాను మళ్ళీ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఎస్ నువ్వు పుట్టావు కాబట్టి కుల సర్టిఫికెట్, అదే నువ్వు మతం మారినట్టే అంటే నేను మతం మారలేదంటాడు. మరి పాస్టర్ గా మతం ఎట్టగా లెక్క వస్తుంది అని హైకోర్టు తీర్పిస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఇప్పుడు దీంతో తేలింది, కానీ మిగతా క్రిస్టియన్స్ ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? అదే కదా అంటున్నాను, దానికోసం ఒక వ్యవస్థ అయితే రావాలేమో. రైట్, చూద్దాం. మొత్తానికి సుప్రీంకోర్టు అంటే ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నదాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ హైకోర్టు నుంచి అప్పీల్కి ఎవరైతే వెళ్ళారో సుప్రీంకోర్టుకి ఆ పాస్టర్, దానివల్ల గుర్తు చేసింది ఏంటంటే ఎవరైనా క్రైస్తవంలోకి మారితే మాత్రం ఎస్సీ హోదా అనేది వర్తించదు అనేది ఖచ్చితంగా. కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు అనుకున్నట్టు అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ప్రభుత్వాలు ఏమన్నా ఆ సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఇలాంటి కమిటీలు అవి వేసి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? చూద్దాం.